విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిండా ముంచిందో సంస్థ ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయల చొప్పున కాజేసి కోట్లు కొల్లగొట్టి బోర్డు తిప్పేసింది. యూరప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు దండుకొని వారానికో ఎగ్జామ్ 10-15 రోజులకో ఇంటర్వ్యూ పేరుతో మభ్యపెడుతూ వచ్చారు. వన్ ఫైన్ డే సంస్థ బోర్డు తిప్పేసి జెండా ఎత్తేశారు. మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు బాధితులు. స్వదేశంలో అరకొర ఉద్యోగాలు, ఏళ్ల తరబడి పనిచేసినా చాలని జీతం, లైఫ్ రిస్క్ చేసైనా సరే విదేశాల్లో కొన్నాళ్ల పాటు పనిచేస్తే చేతి నిండా డబ్బులు సంపాదించి తిరిగి రావచ్చని చాలా మంది ఆశపడుతుంటారు. ఇలాంటి ఆశావహులనే టార్గెట్ చేస్తున్నాయి కొన్ని ముఠాలు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిండా ముంచుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో అలాంటి ఓ ముఠా బాగోతం బయటపడింది. హైదరాబాద్ బేగంపేట సప్తగిరి టవర్స్ అడ్డాగా ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ తెరిచారు సౌజన్య శ్రీనివాస్ దంపతులు. తెలుగు రాష్ట్రాల్లోని యువతీ యువకులకు గేలం వేశారు. యూరప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి ₹1,00,000 దండుకున్నారు. ఇందులో కూడా కేటగిరీ వైజ్ గా డబ్బులు లాగారు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, నాన్ స్కిల్డ్ అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 5 నుంచి 15 లక్షల వరకు తీసుకున్నారు. వీసా, పాస్పోర్ట్ ప్రాసెసింగ్ పేరుతో కొన్ని రోజులు కాలయాపన చేశారు. నెల రోజుల తర్వాత ఎగ్జామ్ పెట్టారు. ఫేక్ ఇంటర్వ్యూలు చేశారు. ఇలా వారం 10 రోజులకు ఓ ఎగ్జామ్, నెలకు ఇంటర్వ్యూ పెడుతూ సాగదీశారు. ఇంకెన్ని రోజులని ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఇంటర్వ్యూ, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావని, ఈసారి మళ్లీ ప్రిపేర్ అవ్వమని చెప్పేవాళ్లు కన్సల్టెన్సీ నిర్వాహకులు. డబ్బులు కుప్పలుగా వచ్చి పడుతుండటంతో విజయవాడ, వైజాగ్, తిరుపతి పట్టణాల్లో కూడా బ్రాంచులు తెరిచారు. విజయవాడ కేంద్రంగా మెయిన్ బ్రాంచ్ నిర్వహిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరితో 5, 7, 10, 15 లక్షల రూపాయల వరకు దండుకున్నారు. సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కోట్ల రూపాయలు దండుకొని అన్ని బ్రాంచుల్లో బోర్డు తిప్పేశారు. కన్సల్టెన్సీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో బాధితులు సౌజన్య, శ్రీనివాస్ ను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించారు. వీరిద్దరూ అడ్రస్ లేకపోవడంతో మోసపోయామని గ్రహించారు బాధితులు. ఇప్పుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ నిర్వాహకులు సౌజన్య, శ్రీనివాస హైదరాబాద్ లో తలదాచుకున్నారని తెలుసుకున్న విజయవాడ పోలీసులు హైదరాబాద్ వచ్చి ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ కింద విజయవాడ తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే న్యాయమూర్తి ఈ ఇద్దరికి రిమాండ్ రిజెక్ట్ చేశారు. రిమాండ్ రిపోర్ట్ లో మార్పులు చేసి తీసుకురావాలని సూచించారు. విజయవాడ విడిచి వెళ్లరాదని, పాస్పోర్ట్ ను సరెండర్ చేయాలని నిందితులకు సూచించింది కోర్టు. రిమాండ్ రిపోర్ట్ లో మార్పులు చేసి తీసుకురావడంతో నిందితులిద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. హైదరాబాద్ కి చెందిన బాధితులు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఉద్యోగం ఆశతో కొందరు తమ పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలని, ఇంకొందరు డబ్బులు చెల్లించిన బాధితులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అన్ని బ్రాంచుల్లో కలిపి ఏకంగా 1000 మంది వరకు బాధితులు ఉండవచ్చని భావిస్తున్నారు పోలీసులు.